నుదుట పైన నలుపుతోటి ఇబ్బంది పడుతున్నారా? నలుపు బాగా విపరీతంగా పెరిగి ఆ తర్వాత అసలు ఎటువంటి క్రీమ్స్ పెడుతున్నా తగ్గట్లేదు, బయట ఆన్లైన్లో సీరమ్స్ సన్ స్క్రీన్స్ వాడుతున్నా తగ్గట్లేదు అని అంటే ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఎందుకు వచ్చాయి, ఏ విధమైన లేజర్ స్పీల్స్ మనకి హెల్ప్ చేస్తాయి అనే దాని గురించి అని ఇవాళ వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నుదుటి పైన నల్ల మచ్చలు అనేటివి సూర్యుడు వెలుతురు తగలటంతో వస్తూ ఉంటాయి. అలానే అకాంతోసిస్ నైగ్రికెన్స్ కానీ, ఫోటో ట్యానింగ్ కానీ, మెలాస్మా కానీ ఇలాంటి కండిషన్స్ అనేటివి ఉంటాయి. నుదుట పై భాగంలో ఈ భాగంలో ఎక్కువగా నలుపు వచ్చేస్తూ ఉంటుంది కొంతమందికి. ఎందుకు వస్తుంది అంటే సూర్యుడు వెలుతురు తగలటంతో. సార్ నేను అసలు ఎండకే వెళ్ళాను, నేను హ్యాపీగా నేను ఇంట్లోనే ఉంటాను, నేను బయట తిరగను అని చాలా మంది అంటూ ఉంటారు. సూర్యుడు వెలుతురు అనేది మన దగ్గరకు వస్తుందండి. మనం సూర్యుడు వెలుతురు లోపలికి మనం వెళ్లాల్సిన అవసరం ఏం లేదు, ఎండకి వెళ్ళి కూర్చోవలసిన అవసరం కూడా లేదు. సూర్యుడు వెలుతురు అనేది అస్తమానం మన దగ్గరికి ఎప్పుడు వస్తూనే ఉంటుంది. ఏ రూపంలో వస్తుంది అని అంటే మనకి సూర్యుడు తూర్పున ఉదయించినప్పుడు పశ్చిమల రూమ్ లో ఉన్న వెలుతురు ఎలా అయితే వస్తూ ఉంటుందో ఆ విధంగానే మనకి ఎప్పుడు కూడా మనకి ఎక్కడైనా మనకి సూర్యుడు వెలుతురు లైట్ అనేది రిఫ్లెక్ట్ అయ్యి వచ్చేస్తూ ఉంటుంది. మిట్ట మధ్యాహ్నం మనకి సన్ లైట్ అనేది మనకి ఎప్పుడు రూమ్లోకి వచ్చేస్తూ ఉంటుంది. సూర్యుడు ఎప్పుడు మనకి కిటికీ పక్కనే ఉండి మనకి లైట్ ఇవ్వాలని ఏం లేదు కదండి. ఎక్కడైనా కానీ మిట్ట మధ్యాహ్నం రూఫ్ పైన ఉన్నా కానీ మనకు ఆ లైట్ అనేది ప్రతి చోట రిఫ్లెక్ట్ అయ్యి కిటికీలోంచి వచ్చేస్తూ ఉంటాయి. అలానే మీరు ఎప్పుడైనా కానీ ఆఫీస్లో ఉన్నా కానీ, బస్ స్టాప్ దగ్గర ఉన్నా కానీ, లేకపోతే మీరు కార్లలో తిరుగుతున్నా కానీ ఎప్పుడు మీరు సన్ లైట్లో ఉన్నారని మనం గమనించాలన్నమాట. మరి ఈ సన్ లైట్ నుంచి మనం తప్పించుకోవాలా, మనం ఏ విధంగా చేయాలి, నేను 4 గోడల మధ్యలో ఉంటాను అని అంటే అది కుదరదు కదండి. దానికి ఏం చేయాలి అని అంటే మనం సన్ స్క్రీన్స్ అనేటివి పెట్టుకోవాలి. సన్ స్క్రీన్స్ అనేటివి బాగా పెట్టుకొని మనకి అది మంచిగా ట్రీట్మెంట్ అనేది మనం మంచిగా చేసుకోవచ్చు. సన్ స్క్రీన్స్ ఎప్పుడెప్పుడు పెట్టుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. సన్ స్క్రీన్స్ అనేది ఉదయం మధ్యాహ్నం అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలండి. అలానే మనకి ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే మనకి పొద్దున పూటనే కాకుండా సాయంత్రం పూట కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉదయం మధ్యాహ్నమే కాకుండా మనం సాయంత్రం పూట కూడా పెట్టుకుంటూ ఉంటే మనకి బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. సూర్యాస్తమయం అయినాక సన్ స్క్రీన్ అవసరమా అని అంటే అవసరం లేదండి. సన్ స్క్రీన్ అనేది మీకు ఉదయం మధ్యాహ్నం అలానే మీకు సాయంత్రం పూట మీరు ఇంటికి వెళ్తున్నప్పుడు ఆ విధంగా అవసరం ఉంటుంది. బయట ఎండలో మీరు తిరుగుతున్నారు అని అంటే ఖచ్చితంగా సన్ స్క్రీన్స్ అనేటివి ప్రతి 3 గంటలకు ఒకసారి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అంటే 9 గంటలకు ఒకసారి, 12 గంటలకు ఒకసారి, అలానే 3 గంటలకు ఒకసారి. ఒకవేళ మీరు అవుట్డోర్ యాక్టివిటీస్, బీచ్ యాక్టివిటీస్లో ఉన్నారంటే ప్రతి 2 గంటలకి, లేక వాటర్తో సన్ స్క్రీన్ వాష్ అయినప్పుడు అలా ఇమీడియట్గా పెట్టుకుంటూ ఉండండి. అప్పుడు మీకు ట్యానింగ్ అనేది బాగా తగ్గటానికని, కంట్రోల్ చేయటానికని ఆస్కారం ఉంటుంది. మరి నుదుట పైన వచ్చినప్పుడు మనం ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకుంటాం, సన్ స్క్రీన్ పెట్టుకుంటే సరిపోతుందా అంటే సరిపోదండి. దానికి లేజర్స్, పీల్స్ అనేటివి మనం చేస్తూ ఉండాలి. లేజర్స్, పీల్స్ అనేటివి చాలా సేఫ్గా ఉంటాయండి. కొన్ని నెలల పాటు మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కువ నలుపు ఉంటే ఎక్కువ సెషన్స్ మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. అలానే ఇంట్రావీనస్ గ్లూటథైన్ ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి. వాటితోటి కూడా మనకి చాలా మంచి రిజల్ట్స్ అనేటివి కూడా వస్తూ ఉంటాయి. లేజర్స్, పీల్స్ అనేటివి ఎలా చేస్తారనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.